హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజనా సాయి కుమార్ వ్లాగ్స్. సో అన్‌ప్లాన్ ట్రిప్ టు వైజాగ్. ఎందుకంటే మేము సింహాచలం టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. కానీ ఇది ఇలా ముందు బుక్ చేసుకోవాలని ఏం ప్లాన్ చేసుకోలేదన్నమాట. సో అప్పటికప్పుడు ఎల్బీ నగర్లో ఒక బస్ ఎక్కాము. ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అరౌండ్ ఆ టైంలో మేము ఒక హోటల్ తీసుకున్నాం. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కిందనే ఉడిపి హోటల్ ఉండే అనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే లైట్గా టిఫిన్ తిన్నాము. అక్కడ నుంచి ఇంకా సింహాచలం కొండ మీదకి వెళ్దాం గుడికి అని చెప్పేసి బస్ స్టాప్కి వెళ్ళామన్నమాట. అది కూడా దగ్గరలోనే ఉంది. టెంపుల్కి వెళ్తుందంటే మనకు ఆ బస్ మీద కొన్ని నామాలు ఉన్నాయి అండ్ కొండ మీదకి వెళ్ళే దారి అని అన్నది కూడా కొన్ని బోర్డులో మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కప్పస్తంభం కూడా ఉంటుంది. సో అక్కడ పట్టుకొని ఏదైనా కోరికను కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మకం అన్నమాట. అక్కడ భక్తుల నమ్మకము. సో మేము కూడా ట్రై చేసాము. తర్వాత కొంచెం టైం ఉంది. మాకున్న తక్కువ టైంలోనే ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. సో హోటల్కి దగ్గరగానే ఆర్కే బీచ్ ఉందన్నమాట. అది కూడా బస్ ఎక్కేసి ఆర్కే బీచ్ వెళ్ళాము. నైట్ వ్యూ కదా ఫ్రెండ్స్, అంతగా ఏమి మాకు అంత బాగా చూసినట్లు అనిపించలేదు. సో ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ కూడా బాగుంటుంది అని అన్నారని మేము మార్నింగ్ 5 అలారం పెట్టుకున్నాము. బట్ మేము లేవలేకపోయాము. ఇంకా చాలా నైట్ కూడా లేట్ అయింది కదా అని చెప్పేసి ఎక్కువసేపు పడుకుండిపోయాము. 5 అనుకున్నాం కానీ 6:30కి అరౌండ్ లేచాము. లేవంగానే ఇంకా ఆటో పట్టుకున్నాము. అండ్ మార్నింగ్ 7:15 అరౌండ్ మేము అక్కడ ఉన్నాము. అదే టైంకి మనకి ఆ రోజు ఆగస్ట్ 15th. సో మన ఫ్లాగ్స్ అవన్నీ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారనమాట. ఆ ర్యాలీ అయినంతసేపు కూడా అక్కడ వెహికల్స్ అంటే అప్ టు 8 వరకు వెహికల్స్ ఏమీ అలౌ లేదనమాట. సో మనకి ఆటో అతను ముందే దించేస్తే మనం నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ లిటరల్లీ చాలా 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 బాగుందన్నమాట అక్కడ వ్యూ అయితే. నేను బాపట్ల బీచ్ చూశాను. దాని తర్వాత చూసిందంటే ఆర్కే బీచ్లోని. ఇక్కడ నాకు ఆ పాల సముద్రంలానే అనుకోండి. ఇంకా అంటే ఆ నురగలు కానీ, ఆ తెల్లగా నురగలు కానీ, ఆ సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే నాకు చాలా చాలా డివైన్ ఫీలింగ్ అనిపించింది.
అక్కడి నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము, టైం అయిపోతుంది కదా అని చెప్పేసేసి వెళ్దాం అనుకున్నాము. బట్ దగ్గరలోనే పోర్ట్ కూడా ఉంది. సో, డిఫరెంట్ ఫిషెస్ చూద్దాము మనం కూడా అన్ని చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయంట అక్కడ. సరే అది కూడా ఒకసారి చూసుకొని ఇంక అక్కడే ఏదైనా చిన్న హోటల్ ఉంటే బ్రేక్‌ఫాస్ట్ చేసేసేద్దాము అని వెళ్ళాము. అక్కడ ఇంకా ఫిషెస్‌ని చూడంగానే ఇంకా కంప్లీట్‌లీ వి ఆర్ ఇంటూ దట్ వరల్డ్ అనమాట ఇంకా. చూడొచ్చా ఇంకా ఇది రకరకాలుగా చూడాలి అని అటు ఇటు లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల చేపలున్నాయి. సో, తర్వాత అవన్నీ చూసుకొని బయటికొచ్చాక మాకొక బండి కనిపించింది. మేము అసలు బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని కదా వెళ్ళింది. ఆ చేపలన్నీ చూసుకొని అక్కడ హోటల్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ బండి మీద చేపల కూర అండ్ రైస్ అమ్ముతున్నారనమాట. చాలామంది కూడా ఉన్నారక్కడ. సో, ఒకసారి టేస్ట్ చేద్దాము. ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ ఇది ఆల్మోస్ట్ 11 అవుతుంది కదా టైం. ఇంకా టిఫిన్‌లో ఏం తింటాము అని చెప్పేసి మేము కూడా అక్కడ 2 ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుందేమో అనుకుని ఫస్ట్ ఒక ప్లేట్ ఒక బండి దగ్గర తీసుకున్నాము. ఫిష్ అండ్ కొంచెం రైస్ ఇస్తారు. ప్లేట్ 60 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ తిన్నాము. బాగుంది టేస్ట్. మళ్ళీ సెకండ్ బండి పక్కన ఇంకొక ప్లేట్ తీసుకొని ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాము. కానీ నాకు అందులో బ్రింజాల్ వంకాయ కనిపించింది ఫ్రెండ్స్. మీరు వేస్తారా? మేమైతే వేయము. కానీ అందులో వంకాయ గింజలు కొంచెం వంకాయ కనిపించింది. టేస్ట్ బాగుందని చెప్పి నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంకాయ వేసుకొని తీసుకువెళ్ళాను. మా ఆఫీస్లో వాళ్ళు పచ్చి చేపలు అంటే చేపలు పులుసు చేసినప్పుడు వంకాయ వేస్తారా? ఎండు చేపల్లో వేస్తారు కదా, ఇదేంటి అని కొంచెం ఆట పట్టించారు నన్ను. మీరు వేస్తారా? నాకైతే అలా టేస్ట్ బాగా నచ్చింది కాబట్టి నేను మా ఇంట్లో మా అమ్మ వాళ్ళతో కూడా ఒకసారి వేయించుకొని తీసుకెళ్ళాను. అలా అయితే ఇది పట్టుకొని అలా మీకు ప్లీజ్ అనిపించింది. బట్ నాకైతే అది కొంచెం మెమరీ అనమాట. దాని తర్వాత అది తినేసిన తర్వాత ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చలో ప్యాకప్. దట్ ఈజ్ ఆ వ్లాగ్. మీకు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.